తన ప్రియ కుమారుని యందు ఆనందిస్తున్నాడు. కానీ మొదట సృష్టింపబడిన కుమారుడు ఆనందించలేకపోయాడు. ఈనాడు సువార్త విని నమ్మి బాప్తిస్మం పొందడం అంటే ఏంటో తెలుసా? దేవుని జనితైక కుమారులు నీవు ఆనందించడమే. అందుకు నువ్వు సింహాసనం ఎక్కుతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సువార్త ప్రకటన ద్వారా విశ్వ రాజకీయం నడుస్తుంది. దేశ రాజకీయం ఎంతండి? క్రైస్తవుల ముందు దేశ రాజకీయం అనగా ఎంత? బ్రహ్మాండ రాజకీయంలో మేము భాగస్వాములం. విశ్వ సింహాసనం ఎక్కబోతున్నాం. ఏ పరిస్థితి వచ్చినా మీరు వెనకాడవద్దు, భయపడవద్దు, మడమ తిప్పవద్దు, వెనక్కి తిరగొద్దు. లోతు భార్యలాగా మీరు భ్రష్టులు కావద్దు. ఏ కష్టమైనా రాని ధైర్యంగా ముందుకెళ్దాం. నీ ఎడల దేవుడు ఎంత మహిమను సిద్ధపరిచాడంటే ఆ మహిమ ఎదుట, ఆ మహిమతో పోల్చినప్పుడు ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కాదు. నేను దేశానికి రాజుగా చేస్తారమని ఢిల్లీకి పిలిస్తే ఏం రాజండి వచ్చేటప్పుడు ట్రైన్లో దోమ కొట్టిందని చెప్తావా? ఆ దోమ కొట్టడం ఏంటి సార్? రాజునైనప్పుడు 1,00,000 దోమలు కొట్టినా పర్లేదు అనుకుంటా. ప్రిలారా, ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కాదు. శ్రమలకు సిద్ధపడండి. జయించిన వారు విశ్వాస పోరాటములు, శ్రమల పోరాటములు జయించిన వారు యేసయ్య ప్రక్కన సింహాసనం ఎక్కబోతున్నారు. నిన్ను నన్ను రాజుగా, రాణిగా చేయడానికి యేసు త్వరగా రాబోతున్నాడని మళ్ళీ సిద్ధపరచడానికే ఈ యుద్ధాలు జరుగుతున్నాయి. కరోనా తెగులు మళ్ళీ వచ్చిందట. ఎందుకు వచ్చింది? 4 ఏళ్ల కిందటే నేను చెప్పాను, ఇది పోయినట్టే పోతుంది, మళ్ళీ వస్తుందని చెప్పాను. ఎందుకు వచ్చింది? ప్రభువా, నీ 2వ రాకడకు సూచన లేవంటే తెగుళ్ళు వస్తాయి చూసుకోమని చెప్పాడు ఆయన. యుద్ధాలు జరుగుతాయి చూసుకోమని చెప్పాడు. భూకంపాలు వస్తాయి చూసుకోమని చెప్పాడు. ఇవన్నీ యేసు రాకడ అడుగుల సవ్వడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన చెప్పినట్టు యుద్ధాలు, తెగుళ్ళు, భూకంపాలు, రక్తపాతం జరుగుతుంది కనుక 100% గ్యారంటీగా వెనుక యేసయ్య వస్తున్నాడు. యేసును గేలి చేసిన వాళ్ళ తాట తీస్తాడు ఆయన. ఎస్, మనం చూడబోతున్నాం. మనం సంతోషించబోతున్నాం. మామూలు మాటలు కాదు. ఆది సంభూతుండి మీరు అవహేళన చేస్తున్నారా? కాచుకో. శబ్ద బ్రహ్మం తెల్లని గుర్రం ఎక్కి రాబోతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆకాశ మార్గాన్ని వస్తాడు. ఆకాశ మార్గాన్ని వచ్చి భూమి మీద నీతి రాజ్యం స్థాపిస్తాడు. అందులో నువ్వు కూడా ఒక రాణివి, రాజు కావాలని సువార్త ప్రకటిస్తున్నాం. మతం మార్చుకోమని కాదు, రాబోయే స్వర్ణయుగంలో నిన్ను రాణిగా, రాజుగా చేయడానికి క్రీస్తు సువార్త ప్రకటించబడుతుంది. జ్ఞానవంతులైతే, గ్రహింపగలిగితే, నచ్చితే నమ్మండి, లేకపోతే ఇది ఒక పిచ్చివాడి ప్రేలాపన అనుకొని వదిలేసేయండి. అంతే. బలవంతమేముంది? బలవంతమేం లేదు. నచ్చితే నమ్మాలి, లేకపోతే వదిలేయాలి. నీ పట్ల దేవుని చిత్తం ఏంటో జరుగునుగాక.